భార్యాభర్తల బంధం అనేది చాలా స్పెషల్ అనమాట. సో, దీంట్లో భార్య భర్తకి రెస్పెక్ట్ ఇవ్వాలి, భర్త భార్యకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే ఆ బంధం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. మనం పర్సనల్‌గా ఇద్దరం ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకున్నా పర్లేదు కానీ, సో, బయటికెళ్ళినప్పుడు నలుగురిలో నా భార్యకి రెస్పెక్ట్ ఉండాలి అని భర్త అనుకోవాలి, నా భర్తకి రెస్పెక్ట్ ఉండాలి అని భార్య అనుకున్నప్పుడే ఆ సంసారం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా భర్తే నలుగురి ముందు భార్యని అవమానిస్తే ఆ అవమానాన్ని భార్య తట్టుకోలేదనమాట. సో, నువ్వు ఒక్కడివి ఉన్నప్పుడు నలభై మాటలు తిట్టినా పర్లేదు కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఒక్క మాట అంటే కూడా సహించలేదనమాట ఆడపిల్ల. అందుకనేసి భార్యని ప్రేమగా చూసుకునే బాధ్యత భర్తదే. సో, ఒకరి ముందు అవమానించే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. సో, నీ భార్య అంటే నీ భార్యని అవమానిస్తే నిన్ను అవమానించినట్టే. అది ఒక్కటి గుర్తుంచుకొని నువ్వు ఎవ్వరి ముందైనా అలాగే మెలగాలి. సో, భర్త అనే కాదు భార్య కూడా అలాగే చేయాలి. నలుగురిలో ప్రవర్తించేటప్పుడు, నలుగురిలో మాట్లాడేటప్పుడు భర్తని ఎప్పుడు కూడా ఒక స్టేజ్‌లో పెట్టి మాట్లాడాలి. అంతేకాని సో, నా భర్త ఇలాంటివాడు, అలాంటివాడు అని మనం దిగజారి మాట్లాడితే సో, నలుగురు మనల్ని చూసి నవ్వడమే కాకుండా సో, నీ భర్త పరువు పోయింది అంటే నీ పరువు కూడా పోయినట్టే. అదొక్కసారి ఆలోచించుకోండి. అలా కాకుండా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటేనే ఆ సంసారం, ఆ బంధం అనేది ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది. మీరేమంటారు కామెంట్